మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవియేషన్ పాలసీని రిలీజ్ చేసింది. జనరల్గా జాతీయ స్థాయిలో ఒక ఏవియేషన్ పాలసీ అంటే అనుకోవచ్చు, కానీ రాష్ట్రమే ఒక పాలసీని రిలీజ్ చేసింది. అది కూడా అమరావతిని కేంద్రంగా చేస్తూ ఏవియేషన్ రంగానికి ఒక హబ్గా తయారు చేస్తూ ఉంటుంది. ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తే ఇక్కడ ఏవియేషన్ రంగం అభివృద్ధి చెందుతుంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్వరూపం, నైసర్గిక స్వరూపాన్ని బట్టి చూస్తే ఇది ఒక ప్రాపర్ షేప్డ్ స్టేట్ కాదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రవాణా జరగాలన్నా కానీ, ప్రధానమైనటువంటి ఉత్పత్తుల్ని షిఫ్ట్ చేయాలన్నా కానీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్నే ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంటూ ఒక ఏవియేషన్ పాలసీని రిలీజ్ చేసింది. ఈ ఏవియేషన్ పాలసీలో ఉన్నటువంటి అనేక అంశాలను మనం చూద్దాం. ఏవియేషన్ అంటే కేవలం విమానయాన రంగం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాటర్ డ్రోమ్ టెక్నాలజీని కూడా, అంటే సీ ప్లేన్స్ని కూడా ఇందులో భాగం చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఈ డెవలప్డ్ బై ద స్టేట్స్, అమరావతి టు బి డెవలప్డ్ యాజ్ ద స్టేట్స్ ప్రైమరీ ఏవియేషన్ హబ్ అని చెప్పని ఇందులో మెన్షన్ చేశారు. అలానే వచ్చేటువంటి సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసుకుంది. ఇవన్నీ పాలసీలో భాగం చేసింది. సో ఒకసారి అందులో ఉన్న ముఖ్య అంశాలను మనం గమనిద్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్టేట్స్ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ అండ్ ఎయిర్ కనెక్టివిటీ, మోర్ ఎయిర్పోర్ట్స్, మోర్ రూట్స్, మోర్ ఆపర్చునిటీస్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నినాదం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ని మరింతగా డెవలప్ చేయాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ఉడాన్ యోజనాన్ని తీసుకుంది. దాని ప్రకారం చూస్తే 100 ఎయిర్పోర్ట్లని రాబోయేటువంటి 10 ఏళ్లలో డెవలప్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని రాష్ట్రంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఐడెంటిఫై చేసినటువంటి లొకేషన్స్, ఎయిర్పోర్ట్ ప్లేసెస్ని కూడా ఈ రిపోర్ట్లో, అంటే ఈ పాలసీలో మెన్షన్ చేయడం అనేది ఆసక్తికరమైన అంశం. కాబట్టి మోర్ ఫ్లైట్స్, అలానే ఫోకస్ ఆన్ ఎయిర్లైన్స్, ఎయిర్ కార్గో, ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఏరోస్పేస్, హెలికాప్టర్స్, సీ ప్లేన్స్, వాటర్ డ్రోమ్స్ అండ్ జనరల్ ఏవియేషన్. అన్నీ ఏదైనా గాలి, జనరల్ ఏవియేషన్ అంటే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు డ్రోన్ ట్యాక్సీలు కూడా రన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో మెన్షన్ చేశారు. అలానే బిల్డింగ్ ఏ కంప్లీట్ ఏవియేషన్ ఎకోసిస్టమ్, ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జ్ రీఎంబర్స్మెంట్ ఫర్ ఎయిర్లైన్స్ ఫర్ ద ఫస్ట్ 3 years, లో కాస్ట్ హయ్యర్ గ్రోత్. ఎయిర్లైన్స్కి సంబంధించిన ప్రధానమైన సమస్య పార్కింగే. కారు పెట్టుకోవడానికే సిటీలో జనాలు చచ్చిపోతూ ఉంటారు, కానీ విమానాలు ఎక్కడ పెట్టుకోవాలంటే అదో పెద్ద సమస్య. అందుకనే ఇక్కడ 3 years వరకు రీఎంబర్స్మెంట్ ఇచ్చే ఆప్షన్స్, లోవర్ కాస్ట్ పెట్టి హై గ్రోత్ ఉండే విధంగా ఒక ప్రణాళికను తీసుకొస్తున్నారు. ఇక 20% క్యాపిటల్ సబ్సిడీ విత్ అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ప్రాజెక్ట్స్ అండ్ యాంకర్ ఎంఆర్ఓస్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున 20% వరకు పెట్టుబడుల్లో రీఎంబర్స్మెంట్ ఉంటుందని చెప్పని, సబ్సిడీ ఇస్తామని చెప్పని అంటున్నారు. అడిషనల్ ఇన్సెంటివ్స్ అంటే పవర్ కానీ, వాటర్ సప్లై కానీ, ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. సో అదే దాన్ని దీనికి అప్లికబుల్ చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున విమానయాన సంస్థలో అడుగు పెడితే కనుక వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జామ్షన్స్ ఫర్ ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేదాన్ని బట్టి ఇది డిసైడ్ చేస్తారు. సో ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హబ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ అంటే ఏదో విమానం ఎక్కేవాడికి అవసరం ఉంటే వెళ్తాడు కాదు, చాలా అట్రాక్షన్స్ అందులో తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ని ఒక మోడల్గా తీసుకొని అమరావతిలో ఒక క్లాసిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలి 4,000 నుంచి 5,000 ఎకరాల్లో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో ఆ క్రమంలో ప్రతి ఎయిర్పోర్ట్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ హబ్గా, లేదా రిక్రియేషన్ హబ్గా, లేదా బిజినెస్ హబ్గా మలిచేటువంటి ప్రణాళికల్ని అమలు చేయబోతుంది. ఇక సపోర్ట్ ఫర్ ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్, R&D, సస్టైనబిలిటీ అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ. ఇది రాబోయేటువంటి రంగం, ఫ్యూచర్ రంగం అనమాట. ఇది డ్రోన్స్ కానీ ఇవి కానీ వాటన్నిటికీ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ తయారీ. ఒక అంచనా ప్రకారం రాబోయేటువంటి 10 ఏళ్లలో ఒక భారతదేశంలోనే దాదాపు 35 లక్షల మంది పైలట్లు అవసరం అవుతారు అనేటువంటి ఒక అంచనా కూడా వేశారు. ఎందుకంటే ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పని భావిస్తున్నారు. అంతమంది పైలట్స్ ట్రైనింగ్ అంటే, అంతమందికి అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా యంగర్ జనరేషన్స్ అంతా కూడా దాని మీద ఫోకస్ పెడతారు. దానికే ఇక్కడ R&D డెవలప్మెంట్, ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్, అలానే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఒకవేళ విమానాలు న్యూ డొమెస్టిక్ రూట్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్ వేశారు. సో అటువంటివి కనుక టికెట్స్ ఫిల్ కాక నష్టాలు వచ్చే లెక్క పరిస్థితి ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది, ఎంకరేజ్ చేయడం కోసం అని అంటున్నారు. అలానే కన్సెషన్స్ అండ్ రెవెన్యూ షేర్, లీజ్ అండ్ లైసెన్స్ ఫీజ్ ఫర్ ఎయిర్పోర్ట్స్ అండ్ వాటర్ డ్రమ్స్, ఇవి మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి కన్సెషన్స్, రెవెన్యూ షేర్స్ అవి కూడా ఇస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఏవియేషన్ కోర్సెస్, ఈ కోర్స్ కొత్తగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మ్యాన్ పవర్ స్కిల్లింగ్లో అవసరమైనటువంటి. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఏవియేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఇస్తున్నారో
ఎవరైనా చదువుకోవాలని పిల్లలు అనుకుంటే, పైలట్ అవ్వాలనుకుంటే పైలట్ ట్రైనింగ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. 40-50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉండేటువంటి రేంజ్ని బట్టి డిసైడ్ చేస్తారు. కాబట్టి వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. సో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్స్ విత్ ఫుల్ ట్రైనింగ్, కాస్ట్ సపోర్ట్ అండ్ ఎలిజిబుల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి స్పెషల్గా రాయితీలు ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. అంటే పెద్ద ఎత్తున ఏవియేషన్ రంగానికి అవసరమైనటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం అనేది ఇది ఒక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ పాలసీని తీసుకొచ్చింది. పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ అధికారంలో ఉన్నంతకాలం ఈ గవర్నమెంట్ ఈ పాలసీని కంటిన్యూ చేస్తుంది. సో ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలంటే కనుక బోల్డన్ని మార్గాలు రాబోతున్నాయి అనే సంకేతమే ఈ పాలసీ.